హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేటివి ఇస్తామని చెప్పి దానికి సంబంధించి సర్వే అయితే నిర్వహించి డేటా అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఆ డేటా ఆధారంగా ఇప్పుడు ప్రెజెంట్ స్కిల్ టెస్ట్లు అనేటివి నిర్వహిస్తామని చెప్తుంది కదా. ఈ స్కిల్ టెస్ట్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. పిన్ టు పిన్ చెప్తానండి. వీడియోని పూర్తిగా చూసి మీ మిత్రులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కిల్ టెస్ట్‌కి సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ముందుగా మా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఉందో ఒకసారి విజిట్ చేసి జాయిన్ అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చినట్లయితే ఈ స్కిల్ టెస్ట్ ప్రాసెస్ సంబంధించి ముందుగా జరిగేటువంటి ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాము. చాలామంది కూడా ఈ యొక్క మెసేజ్ గానివ్వండి, కాల్ గానివ్వండి, మాకు సచివాలయం నుంచి గానివ్వండి, గవర్నమెంట్ నుంచి అయితే రావడం లేదని చెప్పి అడుగుతున్నారు. ఈ స్కిల్ టెస్ట్ జరగబోయే ముందు మీకు కాల్ ఆర్ మెసేజ్ అనేది మీ యొక్క మొబైల్‌కి అయితే గవర్నమెంట్ తరపున అయితే రావడం జరుగుతుంది. అది సచివాలయం ద్వారా అయినా రావచ్చు, లేదా డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి ఒక మెసేజ్ అనేది రావడం జరుగుతుందనమాట. ప్రెజెంట్ ఎందుకు రావడం లేదు అంటే ప్రెజెంట్ మోక్ టెస్ట్‌లు అనేటివి, అంటే ఈ స్కిల్ టెస్ట్ ప్రాసెస్ అనేది జరపాలంటే అన్ని సవ్యంగా జరుగుతున్నాయా లేదా అనే దానికి సంబంధించి సచివాలయం స్టాఫ్‌కే ఈ మోక్ టెస్ట్‌లు అనేటివి ఫస్ట్ నిర్వహిస్తూ ఉన్నారనమాట. అవి అన్ని సచివాలయాల్లో అయితే పూర్తిగా లేదు. అన్ని సచివాలయాల్లో పూర్తయిన తర్వాత మీకు జరిగేటువంటి ప్రాసెస్ అయితే ఇదేనమాట. ముందుగా కాల్ అండ్ మెసేజ్ ఫ్రమ్ గవర్నమెంట్ అనమాట. అంటే మీకు ఫస్ట్ మీకు గవర్నమెంట్ నుంచి ఒక కాల్ లేదా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. అది సచివాలయం ద్వారా రావచ్చు, లేదా గవర్నమెంట్ ద్వారా రావచ్చు అనమాట. ఒకవేళ మెసేజ్ కనుక వచ్చినట్లయితే ఏ విధంగా వస్తుంది అనే దానికి సంబంధించి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూపించాను, చూసుకోవచ్చు మీరు. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూసుకొచ్చినట్లయితే డిఆర్ అని చెప్పి మీ పేరు అనేది ఉంటుందన్నమాట. కంగ్రాచులేషన్స్, యువర్ అసెస్మెంట్ ఈ షెడ్యూల్ ఎట్, ఇక్కడ మీకు షెడ్యూల్ టైమింగ్ అనేది వస్తుంది. ఆ యొక్క వారం ఏంటనేది వస్తుంది అనమాట. అలానే డేట్ కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఎట్ ఏ సచివాలయం ఏంటనేది ఇట్లా చూపిస్తారనమాట. ఆంధ్రప్రదేశ్ అని వస్తుంది. ప్లీజ్ రిపోర్ట్ ద సెంటర్ 15 minutes బిఫోర్ షెడ్యూల్ టైమ్ ఫర్ ఎ స్మూత్ ఆన్ బోర్డింగ్ అని చెప్పి ఆల్ ది బెస్ట్ అని చెప్పి మీకు ఈ విధంగా ఒక మెసేజ్ అనేది మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అనమాట. మనం కౌశలం సర్వేలో రిజిస్టర్ అయినప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తాం కదా, ఆ మొబైల్ నెంబర్కే ఈ మెసేజ్ అనేది ఫార్వర్డ్ కావడం జరుగుతుందండి. 15 నిమిషాల ముందుగా అయితే మీరు ఆన్ బోర్డింగ్ అయితే అవ్వాలన్నమాట. ఆన్ బోర్డింగ్ అయిన తర్వాత మీరు సచివాలయంకి అయితే వెళ్తారు. సచివాలయంకి వెళ్ళిన తర్వాత ఆన్ బోర్డింగ్లోకి అయితే వెళ్ళిన తర్వాత అంటే మీరు అసెస్మెంట్లోకి అయితే లాగిన్ అవుతారనమాట. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జరిగేటువంటి ప్రాసెస్ అకౌంట్ క్రియేషన్ అనేది జరుగుతుందండి. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట కౌశలం నందు మనము. మళ్ళీ కూడా ఈ అకౌంట్ క్రియేషన్ అనేది దేనికి పెట్టారంటే, ఎగ్జాంపుల్కి మనం నౌకరీ వెబ్సైట్ అనేది ఒకసారి విజిట్ చేసినట్లయితే నౌకరీలో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. మన యొక్క రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకొని మనం జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఉంటాం. సేమ్ అదే ప్రాసెస్ అనేది ఈ కౌశలం అనేది వర్క్ చేయబోతుంది అనమాట. అకౌంట్ క్రియేషన్ అనేది ఫస్ట్ అడుగుతుందండి. ఈ యొక్క అకౌంట్ క్రియేషన్కి సంబంధించి ఫస్ట్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కేవైసీ అప్డేషన్ అనేది మన యొక్క ఆధార్ నెంబర్కి అయితే ఓటీపీ ద్వారా అయితే వెళ్తుంది. ఆ ప్రాసెస్లు 3 కూడా కంప్లీట్ అవ్వాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే తర్వాత దానికి సంబంధించిన పాస్వర్డ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం కౌశలం సర్వేలో ఆల్రెడీ మనం రిజిస్టర్ అయి ఉన్నాం కదా. మన యొక్క వివరాలు అనేటివి ఇచ్చి ఉన్నాం కదా, అవన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట. అందులో మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే, ఎగ్జాంపుల్కి ఈ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి మనం రాంగ్గా ఎంటర్ చేసేసాం కౌశలం సర్వేలో రిజిస్టర్ అయ్యేటప్పుడు. వాటిని మార్చుకోవచ్చు. అడిషనల్గా మీ దగ్గర ఏదైనా ప్రాజెక్ట్ లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ లేదా మీకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా కనుక ఉన్నట్లయితే ఇక్కడ ప్రాజెక్ట్స్ కింద అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా రెడీ చేసేసిన తర్వాత ఒక రెజ్యూమే అనేది ప్రిపేర్ అవుతాయి మన యొక్క డీటెయిల్స్ ఆధారంగా. నౌకరీలో కూడా మనం డీటెయిల్స్ అన్ని ఇస్తూ ఉంటే మన యొక్క రెజ్యూమ్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుందన్నమాట. సేమ్ అదేవిధంగా ఈ యొక్క కౌశలం స్కిల్ అసెస్మెంట్లో ముందుగా మీ యొక్క రెజ్యూమే అనేది ప్రిపేర్ జరుగుతుందన్నమాట. ఈ యొక్క రెజ్యూమ్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత మనము అసెస్మెంట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. అసెస్మెంట్ ప్రాసెస్లో భాగంగా మనకు ముందుగా జరిగేటువంటి ప్రాసెస్ చూసుకున్నట్లయితే అసెస్మెంట్ అంటే స్కిల్ టెస్ట్ అండి. ఈ స్కిల్ టెస్ట్ ఏ విధంగా జరుగుతుంది స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే పార్ట్ 1 కింద మీకు ఇంగ్లీష్ మీద కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ ఆడియో బేస్డ్ ఆన్సర్ అనేది ఇవ్వాలండి. అంటే ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అనేవి వస్తాయి, ఒక ఆడియో క్లిప్ అనేది వినబడుతుంది. దానికి రిలేటెడ్గా మీ యొక్క ఆన్సర్ అనేది మీరు కూడా మీకు ఇచ్చేటువంటి హెడ్ ఫోన్స్ అండ్ మైక్ ద్వారా అయితే మాట్లాడి సమాధానం అయితే ఇవ్వాలన్నమాట. ఒక 3 క్వశ్చన్స్ వస్తాయని చెప్పి సమాచారం అండి. ఈ 3 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ అనేది చెప్పాలన్నమాట. ఈ స్కిల్ టెస్ట్లు అనేవి ప్రజెంట్ పీపుల్కి ఎవరికి కూడా జరగలేదు. మోక్ టెస్ట్లు మాత్రమే సచివాలయం స్టాఫ్కి జరుగుతూ ఉన్నాయి. స్కిల్ టెస్ట్ ఎవరికైనా పీపుల్కి కనుక జరిగినట్లయితే ఆ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఏమైనా అడుగుతున్నారు అనేది కూడా నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. అంతా కూడా ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్ ద్వారానే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2 కింద అయితే
మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ పార్ట్ 2లోకి ఎంటర్ అయ్యే ముందు మీకు ఒక 15 మినిట్స్ బ్రేక్ అనేది ఉంటుందన్నమాట. ఆ బ్రేక్ కంప్లీట్ అయిన తర్వాత పార్ట్ 2లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా 30 క్వశ్చన్స్ వస్తాయి. 45 మినిట్స్ టైం అయితే ఇస్తారు. ఈ 45 మినిట్స్లో ఈ 30 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసి మీ యొక్క అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా? సో టాపిక్స్ కూడా ఎలాంటివి వస్తాయంటే అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫస్ట్ పార్ట్ 2లో ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఒక 10 క్వశ్చన్స్ అనేటివి వీటికి రిలేటెడ్గా అయితే వస్తాయన్నమాట. అలానే ఒక 10 క్వశ్చన్స్ వచ్చేసి ర్యాండమ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ తర్వాత ఒక 10 క్వశ్చన్స్ వచ్చేసి టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ టెక్నికల్ క్వశ్చన్స్ అనేటివి కంప్యూటర్ నాలెడ్జ్ మీద రావచ్చు అనమాట. ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్ వీటి మీద అయితే రావచ్చు అనమాట. కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనే దానికి సంబంధించి. సో కాబట్టి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కిల్ టెస్ట్ అసెస్మెంట్లో పార్ట్ 2 అనేది ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో 30 క్వశ్చన్స్, సో మీకు 3 టాపిక్స్ మీద 45 మినిట్స్ వ్యవధిలో అయితే ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మీరు ఆన్సర్ చేయాలి. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఒక క్వశ్చన్ ఇస్తారు. సో దాని కింద ఒక 4 ఆన్సర్స్ ఇస్తారు. అందులో ఒకటే కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. సో దాన్ని సెలెక్ట్ చేసి సేవ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ఇలా మీరు 30 క్వశ్చన్స్ అనేవి ఫేస్ చేసిన తర్వాత సో అసెస్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ స్కిల్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ విధంగా లెర్నింగ్ అచీవ్మెంట్ సర్టిఫికేట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీకు పాయింట్స్ అనేవి ఇస్తారు, మీ యొక్క ర్యాంక్ అనేది ఇస్తారనమాట. సో ఒకసారి చూసుకోవచ్చు. ఈ విధంగా సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. ఇది మీ యొక్క అకౌంట్కి యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా స్కిల్ టెస్ట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏం జరుగుతుందంటే సో ఇప్పుడు మన యొక్క ప్రొఫైల్ ఆల్రెడీ మనం రెజ్యూమ్ అనేది ప్రిపేర్ చేసేసాం కదా, ఆ రెజ్యూమ్ని మనము అక్కడ రికమెండెడ్ జాబ్స్ అనేవి వస్తాయి. సో కౌశలం అనేది ఒక వెబ్సైట్ రూపంలో కూడా రాబోతుంది అనమాట. సో ఈ యొక్క అకౌంట్ క్రియేషన్ అనేది దాని కొరకే అనమాట. లాగిన్ కొరకే అకౌంట్ క్రియేషన్ అనేది చేసుకుంటాం అన్నమాట మనం. సో కౌశలం వెబ్సైట్ అనేది రెడీ అయిన తర్వాత అక్కడ రికమెండెడ్ జాబ్స్ అనేవి వస్తాయి. ఆ రికమెండెడ్ జాబ్స్కి మనం అప్లై చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే మన ప్రొఫైల్ నచ్చినట్లయితే సో కంపెనీయే మనకి కాల్ చేసి మనల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అనమాట జరిగేది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి. సో అప్పుడు ఏం జరుగుతుంది, కంపెనీకి మన ప్రొఫైల్ నచ్చింది. సో ఆ ప్రొఫైల్ని తీసుకొని ఏం చేస్తారంటే మీకు మళ్ళీ ఇంటర్వ్యూ లేకపోతే ఏదైనా రిటన్ ఎగ్జామో కంపెనీ తరపున అయితే జరగవచ్చు. అక్కడికి క్లియర్ జాబ్ వచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ అంతా ఇదేనమాట. అయితే ఇక్కడ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే వస్తాయనేది సో నమ్మకం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఆఫీస్కి కూడా వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో కాకపోతే ఇంటి దగ్గరకే కంపెనీలు తీసుకొని వస్తాను, సో మీరు ఇంటి దగ్గర నుంచే సంపాదించుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదొక మంచి అచీవ్మెంట్గా అయితే చెప్పవచ్చు అనమాట, ఇది కనుక కంప్లీట్ అయినట్లయితే. సో కాబట్టి ముందు రోజుల్లో అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి. సో మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ అందించేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. సో స్కిల్ టెస్ట్ అనేది ఎలా జరుగుతుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే సో మీ మిత్రులకు షేర్ చేయండి. అలానే ఇక్కడ చాలామంది కూడా ఈ యొక్క మెసేజ్ రావడం లేదు, కాల్ రావడం లేదని అడుగుతున్నారు. రీజన్ ఏంటంటే సో మనకి ఇంకా కూడా అన్ని సచివాలయ పరిధిలో ఈ స్కిల్ టెస్ట్ ప్రాసెస్లు అనేటివి సో జరగడం లేదు కాబట్టి మనకు మెసేజ్లు రావడం లేదు. మేబీ ఈ మంత్ ఎండ్ లోపల మీకు మెసేజ్ కాల్ అనేది వస్తుంది. సో స్కిల్ టెస్ట్ పాల్గొనమని చెప్పి. సో ఓకేనా? సో ఈ యొక్క డౌట్ అనేది మీరు మర్చిపోండి. ఖచ్చితంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి స్కిల్ అసెస్మెంట్ అనేది ఖచ్చితంగా జరగబోతుంది. ఓకేనా? సో జాబ్స్ కూడా ఈ విధంగా అయితే రాబోతున్నాయి. ఇవి తప్ప మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, మీకు రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. సో అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.